యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు వెనిజులాకు చెందిన కార్టెల్ ఆఫ్ ద సన్స్ ఈ కార్టెల్ను ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేశారు. మనందరూ తెలుసు, వెనిజులాలో ఉన్న నికోలస్ మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. నికోలస్ మదురో ప్రభుత్వం పూర్తిగా కరప్ట్ ప్రభుత్వం అని చెప్పి, వాళ్ళు డ్రగ్ కార్టెల్స్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి కూడా ఇంతకు ముందు నుంచే వార్తలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాకు వచ్చే కొకైన్ కావచ్చు, ఫెంటనిల్ కావచ్చు, ఇదంతా కూడా వెనిజులా నుంచి కూడా సప్లై అవుతుందని చెప్పి ఆరోపిస్తున్నారనమాట. ఈ కార్టెల్ ఆఫ్ ద సన్స్ అనేది దీని ఒరిజినల్ పేరు కార్టెల్ డి లాస్ సోల్స్ అనమాట. 1990s ఎమర్జ్ అయింది. ముఖ్యంగా దీనికి సంబంధించి వీళ్ళు నార్కోటిక్స్ ట్రేడ్ చేస్తున్నారని చెప్పి అమెరికా అభియోగం అనమాట. దాంతోపాటు డ్రగ్ ట్రాఫికింగ్ కావచ్చు, ఇలిసిట్ ట్రేడ్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఈ కార్టెల్స్ ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పి కూడా అమెరికా ఆరోపిస్తుంది. ముఖ్యంగా కార్టెల్ ఆఫ్ ద సన్స్ ఈ పేరు అనేది సన్ ఇన్సిగ్నియా, ఏదైతే వెనిజులన్ మిలిటరీ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క చిహ్నం ఏదైతే సన్ సూర్యుడి గుర్తు వాళ్ళ యూనిఫామ్ మీద వేసుకుంటారో దానికి చిహ్నంగా దీని పేరు కార్టెల్ ఆఫ్ ద సన్స్ అని పిలుస్తున్నారనమాట. ఈ కార్టెల్ ఆఫ్ ద సన్స్ అనే వెనిజులన్ గ్రూప్, వెనిజులా మిలిటరీ కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, పొలిటికల్ అఫీషియల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీని ద్వారా డ్రగ్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నారని చెప్పి అమెరికా ఆరోపిస్తుంది. మనందరికి తెలుసు, వెనిజులా ఆర్థికంగా చితికిపోయిందనమాట. ఆ చితికిపోయిన టైంలో ఈ కార్టెల్ మరింత యాక్టివ్గా ఆపరేట్ అయిందంట. దీని ద్వారా చాలా డ్రగ్ ట్రేడ్ జరిగిందని చెప్పి కూడా అమెరికా అంటుందన్నమాట.